ప్రాణమిత్రుడివి కాబట్టి పెదవి కదలటం లేదురా. ఎందుకంటే ప్రాణాలకు తెగించి నువ్వు వాడి మీదకి పెడతావు. నీకేమన్నా జరిగితే నా ప్రాణం ఆగదురా. మన స్నేహం మీద ప్రమాణం చేసి అడుగుతున్నాను, చెప్తావా చెప్పా? చెప్పకపోతే మన స్నేహం చెడిపోతుంది, చెబితే నా కాపురం చెడిపోతుందిరా. అర్థమైందిరా. ఆ కుప్పుస్వామి ఇదంతా చేయించాడు కదూ? మా నాన్న కన్న కూతురు కట్టుకున్న మనిషి కాళ్ళు విరగొట్టించింది మీ నాన్నేరమ్మా. అందుకే ఈ విషయం చెప్పడానికి మీరు నలిగిపోతున్నాడు. ఆ కుప్పుస్వామిని తండ్రి అన్న సంగతిని మర్చిపోగలిగితే నేను ఈ క్షణమే వెళ్ళి వాడి ప్రపంచాన్ని మర్చిపోయేటట్లు చేసేస్తాను. కన్న కూతురి పసుపు కుంకాలు తుడిచేయాలనుకున్న ఆ మనిషితో నాకే సంబంధం లేదు. నువ్వు ధైర్యం ఇచ్చాక మా స్నేహానికి నిర్వచనం ఏమిటో ఇప్పుడే చెప్పేస్తాను. రంగా, రంగా, వెరీ గుడ్. వాడి కాళ్ళు విరిగాయి కదా, ఇక భవిష్యత్తులో వాడు డాన్స్ చేయడానికి పనికిరాడుగా. కుప్పస్వామి, కన్న కూతురి సౌభాగ్యం పోగొట్టాలని చూస్తావరా? నీ అంతం చూస్తా. నా ప్రాణమిత్రుడి ప్రాణాలు తీయాలని చూస్తావరా? నీ ప్రాణాలు తీస్తాను. నువ్వు ప్రాణాలతో పాతికిలాడితే నేను దుర్మార్గులతో చెలగంటలాడతాను రా. కుప్పస్వామి, నేనెవరినో తెలుసా? ఒకప్పుడు పసిపెట్టలేని కూడా చూడకుండా నూతులోకి నెట్టావే ఆ రంగాన్ని, వందే మాత్రానికి అర్థం చెప్పిన పాండు రంగ బిడ్డల్ని, ఆనంద్కి ప్రాణమిత్రుల్ని. వాడికి ఏమన్నా జరిగిందో నీ రక్తం కళ్ళ చూస్తాను. బీ కేర్ఫుల్. రంగా, నీ ఆయువు మూడిందిరా. రే గంగరాజు, నేనేరా నిన్ను శవం చేయడానికే రా ఇక్కడికి పిలిపించాను. ఆ కుప్పుస్వామి గడి తొత్తువా నువ్వు? నీలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేసి మట్టి కచ్చారా. నువ్వు అటెండ్ అవు. ఆనంద్, తీసుకో. తన కూతురు సౌభాగ్యం కూడా చూడకుండా ఆ కుప్పస్వామి నా ప్రాణాలు తీయాలని చూశాడు. స్నేహబంధం మాత్రం ఉన్న నువ్వు నాకు మళ్ళీ ఊపిరిపోయాలని చూస్తున్నావు. నీ రుణం తెచ్చుకోలేదు. ఒరే ఆనంద్, అలా మాట్లాడుకురా, నువ్వు త్వరలో కోలుకుంటా. మిస్టర్ రంగా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? గంగరాజును హత్య చేసినందుకు. హత్య? ఏమీ తెలియనట్టు నటించుకు మిస్టర్ రంగా. ఇన్స్పెక్టర్ గారు, ఆనంద్ నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మా నాన్న ఈయన హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఇదే న్యాయమని అడగడానికి వెళ్ళిన రంగా మీకు హంతకుడిలా కనిపిస్తున్నాడా? ఇన్స్పెక్టర్, ఒకసారి నన్ను మందలించబోయి మీ చట్టానికి సాయపడ్డానని మెచ్చుకుని వదిలేశారు.
మరోసారి నా చేతులకు సంఖ్యలు వేసి తప్పు చేసినందుకు నొచ్చుకుని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ సంఖ్యలు వేస్తే పశ్చాత్తాపం పొందాల్సి ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్ సార్ ఇన్స్పెక్టర్ గారు, నేను అవిటి వాడిని అయిపోయి నా భార్యకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో నా కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు సార్ మా రంగా. సార్ వాడి చేతులకు సంఖ్యలు వేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మిస్టర్ ఆనంద్, మీకు మేలు చేశాడు గనక మీ మిత్రుడు మీకు దేవుళ్లా కనిపించవచ్చు. కానీ హత్య చేసిన మనిషికి మా చట్టం దృష్టిలో ఒక్కటే పేరుంది, హంతకుడని. ఆనంద్, కన్నీళ్లు పోలీసుల మనసును మార్చవరా. నీకనీటిని వృధా చేయకు. నీ మంచితనమే నాకు శ్రీరామ రక్షగా ఉండి మళ్ళీ నన్ను బయటికి తీసుకొస్తుంది. Cheer up. కమాన్. రంగా 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 రంగా. మిస్టర్ రవికుమార్, రంగాని మీరెందుకు అరెస్ట్ చేశారు? అతను హత్య చేశాడు గనక. ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పండి. అంటే నేను కారణం లేకుండానే రంగాన్ని అరెస్ట్ చేశానని మీ ఉద్దేశమా? కారణం ఉండే అరెస్ట్ చేశారు. ఆ కారణం నేను చెప్పినా మీరు ఒప్పుకోనిది. ఆ కారణం మీరు వేసుకున్న కాకి బట్టలు ఒప్పుకోకపోయినా మీ మనసు ఒత్తిడి చేసింది. ఆ కారణం మీ వృత్తి ద్రోహం అని చెప్తున్నా మీ స్వార్థం చేయమంది. భారతి గారు. అవును, పాపకి నాకు మధ్య పెరిగిన అనుబంధాన్ని దాంపత్య బంధంగా మార్చాలని చూశారు మీరు. నేను అంగీకరించకపోవడంతో మీ అభిమానం దెబ్బతింది, మీ అహం దెబ్బతింది. దాంతో కక్ష పెంచుకొని రంగాన్ని నాకు కాకుండా చేస్తే నేను మీ భార్యనవుతానని ఈ ద్రోహాన్ని కొడికట్టారు, అవునా? భారతి గారు, నేను మిమ్మల్ని కోరుకున్నది పాపకు తల్లిగానే గాని నాకు భార్యగా కాదు. ఆ కారణాన్ని వక్రంగా చూసి నా వృత్తిని అవమానించాలని చూస్తున్నారు మీరు. లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. మిస్టర్ రవికుమార్, రంగా చేతులకి మీరు వేసిన సంఖ్యలను మీ చేతులతోనే విడిపిస్తాను. లాయర్ గా నేను సంపాదించుకున్న తెలివితేటల్ని, ఆడదానిగా రంగా మీద పెంచుకున్న అభిమానాన్ని పణంగా పెట్టి అతన్ని విడుదల చేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. పాండురంగ విఠలనే నువ్వు గంగరాజనే వ్యక్తిని ఈ నెల 12వ తారీఖున హత్య చేసినట్టు నీ మీద అభియోగం వచ్చింది. ఈ నేరం నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా? నేను అతన్ని చంపలేదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. మీరేం చూస్తూ ఉంటారు? వీధుల్లో తిరుగుతూ సంఘంలో జరుగుతున్న అన్యాయాలను చూడడానికి ఆ భగవంతుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడని బాధపడుతూ ఉంటాను. అన్యాయం జరిగిందని తెలిసిన చోట అడపాదడపా చేయి కూడా చేసుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు. అది నేరమని మీకు తెలుసా? ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఇప్పుడు జరిగిన హత్యకు అతను ఎప్పుడో ఎక్కడో రోడ్డు మీద చేసుకున్న ఉదంతానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సంబంధం ఉంది మిస్టర్ జస్టిస్. ముద్దాయి మన ప్రవృత్తిని బయట పెడితే అతను హంతకుడనే పాయింట్ బలపడుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చెప్పండి, అది నేరమని మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రాసిక్యూటర్, పాఠాలు సరిగ్గా చదువుకోలేదని మీ అబ్బాయిని మీరు ఎప్పుడైనా మందలించారా? అఫ్ కోర్స్, వాడికి చదువు బాగా రావాలని 2 దెబ్బలు కూడా వేస్తాను. మీరు మీ బిడ్డ కన్న తండ్రి అయినా అతని మీద చేసుకోవడం నేరం అని మీకు తెలీదా? బాగా చదవాలని మీరు దెబ్బ వేశారు, బాగుపడాలని నేను దెబ్బ వేశాను. మీరు చేసింది నేరమే అయితే నేను చేసింది నేరమే. మిస్టర్ జస్టిస్, ఇతను నేరస్తుడని సాక్ష్యం చెప్పే ప్రధాన సాక్షి కుప్పుస్వామి గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ప్రవేశపెట్టండి. భగవంతుని మీద ప్రమాణం చేసి నువ్వు నిజం చెప్పాలా? సైలెన్స్. అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. కుప్పుస్వామి గారు, రంగా అనే ఈ ముద్దాయి గంగరాజును చంపుతుండగా మీరు చూశారా? చావు కొడుతుండగా చూశాను. అంటే ఇతను కొట్టిన దెబ్బల మూలంగానే గంగరాజు చనిపోయాడు. అవును. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. డిఫెన్స్ కౌన్సిల్. కుప్పస్వామి గారు, మీరేం చదువుకున్నారు? ఆంధ్ర మెట్రిక్ పార్టులుగా పాస్ అయ్యాను. ఆంధ్ర మెట్రిక్ పార్టుల్లో చదివిన మీకు ఏ మనిషిని ఏ పార్ట్లో కొడితే ఎలా చచ్చిపోతాడో ఎలా తెలుసు? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా నైట్ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ఎంబీబీఎస్ చదివారా? చెప్పండి, ఎలా చెప్పగలిగారు? అతన్ని కొడుతూ ఉండగా చూశారు మీరు, దాన్ని సావగొడుతూ ఉండగా అని మీ అతి తెలివితేటలతో మార్చి మాట్లాడుతున్నారు. నేను మార్చి మాట్లాడటం లేదు.
ఉన్న నిజాన్నే చెబుతున్నాను. అతను ఇప్పటికే చాలా మంది మీద చాలా సార్లు చేసుకున్నాడు. దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. అంతేకాదు, అతడు బాల్యం నుంచి నేరస్తుడే. అనాథ శరణాలయంలో నన్ను సీసాతో పొడిచి బోస్టల్ స్కూల్కి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషిని గాయపరిచి సెంట్రల్ జైలు దాకా వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు కడుపులో ఉండగా 1965లో దొండపూడిలో భర్తనే హత్య చేసిన ఇల్లాలు అని పేపర్లన్నీ ఘోషించిన నీలవేణి ఇతని తల్లి. ఆమె రక్తం పంచుకు పుట్టిన ఇతను హంతకుడు కాక మరేమవుతాడు? కుప్పస్వామి, నా మనవణ్ణి హంతకుడు అంటావురా? నువ్వు కుట్ర పన్ని నా కోడల్ని హంతకురాల్ని చేశావు కదరా. నా కొడుకును దారుణంగా చంపావు. ఆ తల్లి కడుపును పుట్టిన కారణంగానే వీడు హంతకుడు అయితే, ఆ తల్లి కడుపునే పుట్టిన ఈ రవి ఎస్ఐ ఎలా కాగలిగాడ్రా? హంతకుడు ఎందుకు కాలేదురా? చెప్పరా, చెప్పు. రే దుర్మార్గుడా, మా జీవితాలను నాశనం చేశావు కదరా. నీ అంతం చూస్తాన్రా, నీ ప్రాణం తీస్తాన్రా. తమ్ముడు, అన్నయ్య, చేతులారా నిన్ను అరెస్ట్ చేసి జైలు పాలు చేశాను. జైలు నాకు కొత్త కాదన్నయ్య. నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే జైల్లో ఉన్నాను. నేను పుట్టింది పెరిగింది జైల్లోనే. కానీ నేను తెలుసుకోవాల్సిన కొత్త విషయాల్లా ఆ కుప్పస్వామి మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కటే. అవును, ఆ విషయం తెలుసుకుంటే మనం కేసు గెలవడానికి ఉపయోగపడచ్చు. చెప్పండి తాతయ్య, కుప్పస్వామి వీళ్ళ తండ్రిని ఎలా హత్య చేశాడు? చెబుతానమ్మా, చెబుతాను. రంగా తల్లి కడుపులో ఉండగా మేము దొండపూడిలో ఉండేవాళ్ళం. కుప్పస్వామి నా కొడుకు కృష్ణారావుకి మంచి స్నేహితుడు. వాడికి వీళ్ళ తల్లి స్త్రీధనం మీద ఆశ పుట్టి నా కొడుకును ప్రలోభంలో పెట్టాడు. నా కొడుకు మాటలు విని కోడలు వెళ్లి తనకున్న 5 ఎకరాలు అమ్మి 50,000 తీసుకొస్తూ ఉండగా ఆ రోజున అన్నయ్య, నువ్వున్నావన్న నమ్మకంతోనే ఉన్న 5 ఎకరాలు అమ్మేసి 50,000 తీసుకొస్తున్నాను. సర్లేవే, ఇందాక మీ నాన్న దగ్గర ఏడ్చావు, ఇప్పుడు వీడి దగ్గర ఏడుస్తున్నావు. అయినా నేను ఈ డబ్బు వ్యాపారం చేయడానికి తెమ్మన్నాను గాని తగలేయటానికి కాదుగా. సర్లేవో, ఆడదాని భయం ఆడదానిది. సంకలో ఒక పిల్లాడు, కడుపులో ఇంకో బిడ్డ ఉండగా ఉన్న డబ్బంతా వ్యాపారంలో పోతే తను తన బిడ్డలు ఏమైపోతారో అని భయపడుతోంది. అదేం కాదులే, వ్యాపారం అన్నాక అబద్ధాలు ఆడాలిగా. అందుకు నేను పనికిరానేమోనని భయం అనుకుంటాను. ఏమే, అంతేనా? నేను అంతేరా. ఆ? ఏమిటి, నువ్వు అంతేనా? అవునవును, చంద్రుడు కదూ. కాక వేధవా, అబద్ధాల్లో పుట్టి పెరిగిన వాడివి, నీ సంగతి నాకు తెలియదా? అన్నయ్య, ఆయన పిచ్చి పడిపోయాడు అన్నయ్య. ఆపు! ఏమండి? 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 అన్నయ్య, ఇక్కడ ఎక్కడ దగ్గరలో నీళ్లు ఉన్నాయో చూడన్నయ్య. నీళ్లు లేకపోతే చస్తాడు, అంతేగా. అన్నయ్య! చిచ్చి, వరస మార్చు. నన్ను నమ్ముకుంటే ఈ డబ్బుతో వ్యాపారం చేసి లక్షాధికారిని అవుతాను. ఈ లక్షాధికారికి నువ్వు ఉంపుడు గత్తి అవుతావే. ఈ మూర్ఛ రోగితో నువ్వే సుఖపడతావే. చెల్లి అన్న పిలిచిన నోటితో ఎంత నీచమైన వాటన్నారా? అది వరసకు పిలిచిందే గాని మన ఇద్దరి మధ్య రక్త సంబంధం లేదుగా. ఇప్పుడు చెలి అని పిలుస్తున్నాను, రావే. అడుగు ముందుకు వేయకు. ఆ విధంగా నా కొడుకును హత్య చేసి ఆ నేరాన్ని నా కోడలపైకి నెట్టేశాడు. నా కోడలు నిర్దోషి అని నేను ఎంత కోర్టులో గోల పెట్టినా నా మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. మరి రంగా మీకెలా దొరవయ్యాడు? జైల్లో వీణ్ణి కని నీలవేణ్ణి చచ్చిపోయాక వీణ్ణి ఏ అనాథ శరణాలయంలో చేర్చారని ఎందరిని బ్రతిమారి అడిగినా ఎవ్వరూ చెప్పలేదమ్మా. భారతి గారు, మా గతం విడిపోయిన మా కుటుంబాన్ని కలపగలదేమో గాని ఈ కేసు మనం గెలవడానికి ఉపయోగపడతాం. అవును, ఈ కేసు మనం పరిష్కరించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ సుజాత ఒక్కటే ఆధారం.
మీకు దండం పెడతాను నన్ను చంపొద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు సుజాత సుజాత ఎవరిని చంపడానికి ప్రయత్నించింది చెప్పు చెప్పు సుజాత. స్వామి ఇవన్నీ తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి మేజిస్ట్రేట్ పిలిపించి ఇవి దగ్గర వాంగ్మూలం తీసుకోమని నేను ఇన్స్పెక్టర్ దాన్ని వాంగ్మూలం ఇవ్వనివ్వకూడదు. నీ చేతిలో ఉన్న రివాల్వర్ తో దాన్ని కాల్చి చంపు. ఆ కేసు నీ మీదకి వచ్చింది. కుప్పస్వామి రంగా నిర్దోషం నిరూపించే ఒకే ఒక్క సాక్షి ఈనాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈమె ప్రాణాలు పోనివ్వను. ఓహో కుంటల్లుడు గారా, స్నేహితుడి కోసం ఆకాశం నుంచి ఊడిపడ్డావా? అవును, రంగా కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాను. ఏయ్! నా కూతురు పసుపు కుంకుమలు గుర్తొచ్చి నేను వదిలేస్తాను అనుకుంటున్నావేమో. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నాకు దయా దాక్షిణ్యాలు లేవురా. వరుస పెట్టి అందరినీ చంపేస్తాను. ఆగండి 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 రామా, నువ్వు చెప్పు. నాకు సిగ్గు బాబు నువ్వే చెప్పు అసలు శోభనం అంటే ఏమిటంటే మాకు థియరీ ఎప్పుడో తెలుసు.